నిరాసురాలైన శివంగి చేసేది లేక మంత్రాల మర్రికి తిరిగొచ్చేటప్పటికి ఆ ద్వారం దగ్గర ఒంటి మీద స్పృహ లేకుండా పడున్న సారంగి, ఆ చెరువులో అదే స్థితిలో పడున్న మంజరి, మంజరికి చెరువులో ఉండి దుఃఖోద్రేకమును అణుచుకుంటూ ఆమెకు సేవలు చేస్తున్న యువరాజు కనిపించగానే శివంగి విభ్రాంతురాలైంది. మున్ముందు కూతురు స్థితి చూసి బేజారై దగ్గరకు పరిగెత్తింది. అయ్యో నా బిడ్డ, నీకీ గతిని కలిగించిన దుర్మార్గులెవరే అని విలపిస్తూ యువరాజును చూసి, నువ్వేనా ఈ దారుణం చేసిన వాడివి? పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు నీ ఆత్మీయుల్ని విడిపించుకోవడానికి నిన్ను పంపితే ఇదేనా పని అని నిష్ఠూరంగా అడిగింది. నేరం నీ కూతురిదే కాని నాది ఎంతమాత్రం కాదు. నువ్వు చెప్పినట్లే మేమీ మంత్రాల మర్రి ద్వారం మంత్రదండం సహాయంతో తెరిచి లోపల ప్రవేశించనై ఉండగా ద్వారం దగ్గరే నీ కూతురు మాకెదురై నిరోధించింది. నేనే మిమ్మల్ని పంపించానని చెప్పలేదా? ఆమె నమ్మలేదు, మోసమంది. అవును, అంతకు ముందొకసారి భంగపడ్డం వల్ల అలానుంటుంది. అంతేకాదు, మాతో యుద్ధానికి తలపడింది. ఈ సుందరెవరు? ముందు పురుష వేషంలో ఉండగా నువ్వీమెను చూసావు. ఈమె నా ప్రియురాలు మంజరి. దుర్మార్గుల నుంచి అపాయాలు తప్పించుకోవడానికి ఈమెకి పురుష వేషం ధరించింది. ఈమె కూడా ఇలా ఎందుకు పడిపోయింది? అదే నాకు అర్థం కావడం లేదు. మొదట మామూలుగానే ఉంది. నేను నీ కూతురుతో యుద్ధం చేస్తుండగా ఈమెకు మతిపోయిందో లేక నీ కూతురు మంత్రించి వశం చేసుకుందో. సారంగి ఏ మాట అంటే తను తిరిగి అదే మాట. ఆమె ఎటు కదిలితే అటు, ఏం చేస్తే అది. తను చేస్తూ ఆమెతో చేరి నాపై యుద్ధం చేసింది. నా ప్రేయసి నాకే శత్రువు కావడం నాకు ఆశ్చర్యకారణమైన పోరాటం నిలపకుండా ఇద్దరూ ఒకటై వచ్చిన వీరవంతల్ని ఎదుర్కోవలసిన వాణ్ణయ్యాను. ఆ పోరాటంలో కొట్టిన కత్తి దెబ్బ ఒకటి సారంగి ముంజేతికి తగిలింది. అదే దెబ్బ ఏకకాలంలో మంజరి ముంజేతికి కూడా నేను కొట్టకుండానే తగలడము, సారంగితో పాటు మంజరి కూడా మూర్ఛాగతురాలు కావడమూ జరిగింది అని యువరాజు జరిగింది జరిగినట్టు శివంగికి వివరంగా చెప్పాడు. ఆ రాక్షసి కూడా ఆశ్చర్యపోయి మంజరికి దగ్గరగా పోయి పరిశీలించి ఆమె రూపమును, అధరముపై ఉండే పుట్టుమచ్చను గుర్తించి, సారంగికి ఈ మంజరికి ఏ ఒక్క విషయంలోనూ తేడా లేదు. పోలికలు రెండూ ఒకటే, పుట్టుకు కూడా ఒకటే. ఇద్దరూ ఒకే తల్లికి పుట్టిన కవలబిడ్డలు. నాకిప్పుడంతా అర్థమైంది అని శివంగి అప్పటికి 20 ఏళ్ల నాడు తనకు అడవిలో ఇద్దరు బిడ్డలు దొరకడము, సర్వ విషయాలు యువరాజుకు చెప్పి ఆ ఇద్దరు కన్యలు మదనసేన మహారాజుకు చిన్న భార్య వల్ల కలిగిన కవలలని, విధివశాత్తు ఒకరు దేవసుందరి దగ్గర మరి ఒకరు తన దగ్గర పెరిగి పెద్దవారయ్యారని చెప్పింది. ఇద్దరూ ఒకే తల్లికి పుట్టిన కవలలు కావడం వల్ల ఒకరే పని చేస్తే రెండో వారు అదే పని చేయడం, ఒకరు ఏ మాట చెబితే వేరొకరు కూడా అదే మాట చెప్పడము, ఒకరికి తగిలిన దెబ్బ ఒకరికి కలిగిన బాధ రెండో వారికి కూడా ఏకకాలంలో సంభవించడం జరిగిందని ఆ రాక్షసి చెప్పిందంతా విని యువరాజు నిర్వీణ్యుడయ్యాడు. అయితే ఇప్పుడు వీరి గతి ఏమిటి? వీళ్ళని యథాస్థితికి తేగల మార్గం లేదా అని రాజకుమారుడు ఆదుర్దాగా అడిగినప్పుడు రాక్షసి కొంచెంసేపు మౌనం వహించి, యువరాజా, నీతో ఉన్నవాడు నిజంగా పురుషుడే అనుకుని గాని స్త్రీ అని సారంగికి తోబుట్టువని విశేషించి నీకు ప్రియురాలని తలచలేదు. అందు గురించేమిటి? మీకొక ప్రియురాలుందని ఇప్పుడు తెలిసింది. ఆశాభంగం. ఎవరికి? నాకే. నాకు ప్రియురాలుంటే నీకెందుకు ఆశాభంగం? మొదటిసారి నిన్న అడవిలో చూసినప్పుడే నా మనసు నీపై తగులుకొంది. కార్యార్థినై తొందరగా వెళుతుండడం వల్ల అప్పుడు నా మనసు తెలపడానికి అవకాశం లేకపోయింది. నిన్నిక్కడికి పంపడానికి నీపై అనురాగమే కారణం అని శివంగి చెప్పిన మాటలు వినగానే రాజకుమారుడు అపరిమితమైన ఆగ్రహంతో, ఓసి పాపి రాక్షసి, నీకు నరసాంగత్యం కావలసొచ్చిందా? నువ్వు మంచిదానివనుకున్నాను గాని ఇటువంటి పాపపు తలంపులు కలిగి ఉన్నదానివనుకోలేదు. నీ వంటి అందగాణ్ణి సుకుమారుణ్ణి కోరడం పాపమంటావా అని ఆ రాక్షసి పకాలను నవ్వింది. రాజకుమారుడు క్రోధంతో కత్తిని దూశాడు. వికృతమైన నీ రూపానికి తోడు బుద్ధులు కూడా ఇటువంటివా? నిన్నిప్పుడే నా ఖడ్గానికి ఎరగా చేస్తాను. పిచ్చివాడా, ఆ పని అంత తేలిక కాదు. నీలాంటి వీరులెందరైనా నన్ను ఎదిరించి జయించలేరు. వృధా ప్రయాసపడి చెడిపోకు. నన్ను చేపట్టావంటే ఈ భూమండలంలోని సర్వ సౌఖ్యాలు నువ్వు అనుభవించగలవు. కాళీ ప్రసాదం వల్ల నేను పొందిన సమస్త నిగూఢ విద్యలు నీకు నేర్పగలను. నేను ఇంతవరకెన్నడూ ఎవరినీ కామించలేదు. నా మనసును ఆకర్షించిన నువ్వు అదృష్టవంతుడు. రా, ఈ చెరువులో నా ప్రత్యేక మందిరం ఉంది. నువ్వక్కడ నాతో స్వర్గ సౌఖ్యాలు అనుభవించగలవు. చాలు నీ ప్రతాపం, కట్టిపెట్టు. ఈ కన్యలిద్దరూ ఇక్కడ చావు బ్రతుకుల్లో పడుండగా వారిని రక్షించే ఉపాయం ఆలోచించకుండా నీకీ దుష్టతలంపు కూడదు. ఈ కన్యలను రక్షించడం నా చేతిలోనే ఉంది. అదేమంత కష్టమైన పని కాదు. ముందర నా కోరిక తీర్చు. మన్మదాకార, మనోహర, నన్ను కౌగులించు అంటూ ఆ రాక్షసి కన్నుగానక మదోన్మత్తురాలై యువరాజును పట్టుకోబోయి ముందుకు రాగా, ఛీ నీచురాలా, దూరంగా తొలగు.
అంటూ యువరాజు కత్తినెత్తాడు. శివంగి చిరునవ్వు ముఖంతో ఇంకా దగ్గరకు రావడము, తన జడల్లో తురుముకున్న ఒక పువ్వును తీసి యువరాజుపై విసరడము అంతవరకు మాత్రమే యువరాజుకు తెలుసు. ఆ తర్వాత అదేదో మత్తు మైకము వచ్చి అతని కళ్ళు మూశాయి. చేతిలోంచి ఖడ్గం జారి కింద పడిపోయింది. తర్వాత అతని ప్రపంచంలోనే లేకుండా పోయాడు. అదంతా రాక్షసి మాయ అని అతనికెలా తెలుస్తుంది? అది ఒక శృంగారమైన మందిరం. విలువగల వస్తు సముదాయంతో, వింతలైన అలంకరణలతో అతి రమ్యంగా ఉంది. ఒక మృదువైన పానుపు మీద పవళించున్న యువరాజు కళ్ళు విప్పి చూసేటప్పటికీ అతని చేరువలో ఒక జగన్మోహన అవతారముండి ఉపచర్యలు చేస్తున్నట్లు కనిపించింది. కళ్ళు నులుముకుని అతనామెను ఒకసారి నిదానించి చూశాడు. మంజరి, నువ్వే కదా? అన్నాడు ఆశ్చర్యాలతో యువరాజు. క్షమించాలి, నేను మంజరిని కాను అందామె. ఎంత గాఢమైన మైకంలో నుంచి మేలుకొన్నా నా మంజరిని నేను గుర్తించలేననుకున్నావా? నాతో పరిహాసమాడుతున్నావా మంజరి? నిజంగా నువ్వు పొరబడుతున్నావు. నేను సారంగిని, మాయల పకీరు భార్యని. తన కళ్ళు తననే మోసం చేస్తున్నందుకు అతను విభ్రాంతుడయ్యాడు. ఆమె నిజంగా మంజరయ్యుంటే అటువంటి మాట అనదు. ఏమో, ఆమె మంత్రబద్ధురాలైందిగా, అందుకని అలా అంటుందేమో అని అతను తిరిగి విభ్రాంతుడయ్యాడు. నేనిప్పుడు నిజంగా భ్రాంతిలోనే ఉన్నాను. నువ్వు సారంగివో మంజరివో తెలియడం లేదు. ఇప్పుడెక్కడున్నాను? ఈ శృంగారమైన ఈ మందిరం ఎవరిది? ఇది మా అమ్మ శివంగి సైనాగారం. ఆ రాక్షసి? భయం లేదు. ఆమె నిన్ను ప్రేమించింది. కనుకనే నీకు మైకం తెప్పించి తన మందిరంలో చేర్చింది. నీతో యుద్ధం చేసి నీ వల్ల గాయపడి మూర్ఛితురాలనైన నన్ను మా అమ్మే మళ్ళీ మామూలు స్థితిలోకి తెచ్చింది. మా అమ్మ తలచుకుంటే ఎటువంటి అసాధ్య కార్యాలైనా చేస్తుంది. మంజరెక్కడా? ఆమె ఎలా ఉంది? మీ ఇద్దరూ కవలబిడ్డలటగా ఆ రాక్షసి చెప్పింది. అవును, ఆ మాట నిజమే. అందువల్లనే నువ్వు గాయం తగిలి పడిపోయినప్పుడు మంజరి కూడా అదే స్థితిని పొందింది. అయితే నువ్వు తేరుకున్నప్పుడు ఆమె కూడా తేరుకోలేదా? తేరుకుంది. కానీ మా అమ్మ ఆ కన్యను మళ్ళీ మూర్ఛాగతురాలను చేసింది. ఎందుకని? నువ్వు మంజరిని ప్రేమించావట. అవును, ఆమె కూడా నన్ను ప్రేమించింది. అందుకే మా అమ్మ అలా చేసింది. నువ్వు మా అమ్మ కోరిక తీర్చడానికి అంగీకరిస్తే గాని మంజరిని మామూలుగా చేయదట. అయ్యో, ఇదెక్కడ న్యాయం? ఆ రాక్షసి చూపు నాపై పడిందెందుకు? రాజకుమారా, అందుకు నువ్వు విచారించవలసింది లేదు. రాక్షసులు కామరూపులని నువ్వు వినలేదా? ఆమె కోరికను తీర్చడానికి నువ్వు అంగీకరించావంటే ఆమె నీ మంజరి కంటే నాకంటే కూడా ఎక్కువ సౌందర్యవతిగా మారగలదు. ఆమెను సంతోషపెడితే సుఖపడతావు, నిరాకరించావంటే కష్టాల పాలవుతావు. ఈ విషయం చెప్పడానికి, నీకు ఉపచర్యలు చేయడానికి నేనిక్కడ ఉంచబడ్డాను. ఈ మాటలు చెప్పడానికి నీకు నోరెలా వస్తుంది సారంగి? నువ్వు ఆ రాక్షసి కడుపును పుట్టిన కూతురువు కాదు కదా. కాకపోయినప్పటికీ తన మాటకి ఎదురు చెప్పిన వారు బ్రతకలేరు. నేను చావనైనా అంగీకరిస్తాను గాని అటువంటి అవినీతి కార్యం మాత్రం చెయ్యను. అయితే దుఃఖాల పాలవుతావు. అయినా సరే అని యువరాజు దృఢ నిశ్చయంతో అంటుండగా శివంగి అక్కడికే వచ్చింది. ఏమంటున్నాడు? దారిలోకి వచ్చాడా లేదా అని సారంగిని తీక్ష్ణంగా అడిగింది. రాలేదని చెప్పడానికి ధైర్యం లేక సారంగి మౌనం వహించింది. ఏం రాజకుమారా, ఇంకా నిశ్చయానికి రాలేదా? వచ్చాను. ఒకటే నిశ్చయం. నా కోరిక తీర్చడానికే నిశ్చయించుకున్నావా? అసంభవం. నా కంఠంలో ప్రాణం ఉండగా అటువంటి కార్యం జరగదు. అయితే అనుభవిస్తావు. సంసిద్ధంగా ఉన్నాను. నీ మంజరి ఏ స్థితిలో ఉందో తెలుసా? సారంగి చెప్పింది. నువ్వు నా కోరిక తీర్చలేకపోతే ఆమె శాశ్వతంగా అదే ప్రకారం మూర్ఛితురాలే ఉంటుంది. నా అల్లుడి చేత చెరబట్టబడ్డ నీ ఆత్మీయులు ఇంకా దుస్థితికి పాలవుతారు. నువ్వు భరించలేని దుఃఖాన్ని అనుభవిస్తావు. ఓసి నీచురాలా, నీ బెదిరింపులకు జంకుతాననుకున్నావా? మొదట పరిచయం నాడు మంచిగా నటించి మాకు ఉపకారం చేసేదానిలా మంత్రాల మర్రికి పంపించి ఇప్పుడు నీ రాక్షస బుద్ధిని కనబరుస్తున్నావా? మూర్ఖుడా, నేను నీ పొందును కోరుతున్నాను గాని నీ చెరుపు కోరుకోవడం లేదు. నాలాంటి మహాశక్తి సంపన్నురాలు నిన్ను కామించడమే చాలు. అలాగునని సంతోషపడక చేతికందిన అదృష్టాన్ని కాలదన్నుతున్నావు. అందుకు ఫలితం అనుభవిస్తావు. బాగా ఆలోచించుకో. దుర్మార్గురాలా, నీ ప్రేలాపన ఇక కట్టిపెట్టు. మాయల పకీరు వంచకుడు కాని పనులు చేస్తున్నాడు అని నిందించి నువ్వు చేస్తున్న సత్కార్యం ఇదేనా? మాయల పకీరు దుర్మార్గానే వృత్తిగా పెట్టుకున్నవాడు. నాకింతవరకు ఎందరు పురుషులను చూసినా మనసు చలించలేదు. నేను ఎవరిని ఆశించలేదు. ఈనాడు నువ్వు నా కంటికి నచ్చిన అందగాడువయ్యావు. నా మనసుకెక్కిన సుకుమారుడు అయ్యావు. రా, నన్ను సంతోషపెట్టు. నీకోసం భూలోకంలో స్వర్గ నిర్మాణం చేస్తాను. ఇంద్రలోకంలోని రంభగా మారతాను అని శివంగి అతనికి దాపులోకి రాగా యువరాజు తాను నిల్చుని వరలో నుంచి కత్తి తీశాడు. అందుకు శివంగి పకాలను నవ్వి, కోరి వచ్చిన కాంతను రంజం చేయడానికి కత్తి తీస్తావెందుకు అంది. ఒక్క వ్రేటుతో నీ శిరస్సు ఖండించడానికి.
పిచ్చివాడా, 1000 తపస్సులు చేసినా నువ్వు ఆ పని చేయలేవు. ఆ కాళీ మహాతల్లి అనుగ్రహం నాపై ఉన్నంతకాలం నువ్వు కాదు, నిన్ను పుట్టించిన బ్రహ్మదేవుడైనా నన్ను జయించలేడు అని ఆ తర్వాత శివంగి సారంగికి ఏదో సంజ్ఞ చేయగా ఆమె ఆ తావును వదిలిపోయింది. ఒంటరిపాటున అతన్ని ఏం చేయడానికి ఆమె సంకల్పించిందో, యువరాజు అవినీతికి పాల్పడినందుకు ఎటువంటి ఘోర విపత్తొచ్చినా ఎదుర్కోవడానికి సంసిద్ధంగానే ఉన్నాడు. ఆ రాక్షసి కాళీదేవి వల్ల ఏవో కొన్ని శక్తులు పొంది ఉందని తెలిసి ఉండి జంకక ధైర్యంగా నిలిచాడు. ఇప్పటికైనా నీ పాపపు తలంపులు వీడి ఇక్కడ్నుంచి వెళ్ళు, లేదా స్త్రీ హత్య పాతకానికి నన్ను గురిచేసిందని అవుతావు అని యువరాజన్న మాటలకి ఆ రాక్షసి నవ్వడమే కాని ఆగ్రహవేశురాలు కావడం లేదు. సారంగిని పంపి తను యువరాజుని ఎలాగో వశం చేసుకోవాలని ఆమె ఊహ. అక్కడ తలవని తలంపుగా కలుసుకున్న మార్తాండ మహారాజు తను దిగంబరైన కారణాన్ని గురించి చెబుతుండగా మదనసేన మహారాజు శ్రద్ధాసక్తుడై వింటున్నాడు. మహారాజా, మందార నది తీరానున్న యోగిని విషయం విన్నావు కదా. ఆమె యొక్క అద్భుత సౌందర్యాన్ని చూసి నేను పిచ్చివాణ్ణయ్యాను. అటువంటి అందగతిని అనుభవించకపోతే నేను బ్రతికి నిరర్ధకం అనుకున్నాను. మంచి వల్ల ఆమెను వశం చేసుకోవడమా, లేక నా బలాలను ఉపయోగించి ఆమెను బంధించి తేవడమా అన్న ఆలోచన తేలక నిల్చున్న పళంగా రావలసిందని ప్రధానికి వార్త పంపిన మీదట ఏం జరుగురు కార్యమో అని అతడు నేను తలచిన దానికంటే ముందుగానే వచ్చి వినయ విధేయతలతో నాకు నమస్కరించి నిల్చున్నాడు. కాని నేనెన్నడూ అటువంటి తలంపులు కలిగిన వాణ్ణి కాను. వ్యభిచార వృత్తిని యావగించుకుని నా రాజ్యంలో ఆ అవినీతి కార్యాలు జరగకుండా కట్టడి చేసి పేరు పొందిన వాణ్ణి. ఇప్పుడు నేనే ఒక పరస్త్రీ సాంగత్యాన్ని కోరి మంత్రిని సలహా అడిగితే అతను ఏమనుకుంటాడు? ఏమనుకున్నా నా కోరిక నెరవేరకపోతే నేను బ్రతకలేను. కాని చెప్పడానికి వెంటనే నోరు రాలేదు. నా స్థితి గమనించిన ప్రధాని తెల్లబోయి, ప్రభు, ఏదో జరుగురు కార్యమని నిల్చున్న పళంగా రావలసిందని వార్తను పంపారు. ఆ కారణం వల్ల కాల్యములైనా తీర్చుకోకుండా వచ్చాను. ప్రభువుల ఆజ్ఞ అని ప్రధాని అడిగిన తర్వాత నేను మళ్ళీ ఆలోచించాను. నా మనోవాంఛితాన్ని గురించి అతనికి చెప్పడమా మానడమా అని. తమరు ఎందుకో ఖిన్నులై ఉన్నారు. సకల ఐశ్వర్య సంపన్నులు, యుద్ధాలు అనేకం జయించి కీర్తిని గన్న ప్రతిభాశాలురు, వీరాది వీరులతో కూడిన సైనిక దళాది చతురంగ బలాలు కలవారు, సర్వ ప్రజానీకాన్ని శాసించగల పరిపాలకులు, సామ్రాజ్యాధిపతులు. తమరు విచారించవలసిన కారణమేమిటి? తమరు ఆజ్ఞలు ఈయడమే తడువుగా అమలు జరపడానికి ఎంతకాలం పడుతుంది అని ప్రధాని చెప్పిన మాటలన్నీ యథార్థాలే. వాటిని విన్నప్పుడు నా కోరిక అతి స్వల్పమని, దానిని నెరవేర్చుకోవడానికి అంతగా యోచించవలసిన పని లేదని అనుకున్నాను. ఆ మాత్రపు స్వల్ప విషయాన్ని గురించి ప్రధానితో సంప్రదించడం ఎందుకా అని కూడా తోచింది. అయినా మహామేధావి, సర్వజ్ఞుడు, వయోవృద్ధుడు అతని ఒక్కనితో చెప్పినందువల్ల నష్టం కూడా ఏమీ లేదని తోచింది నాకు. సందేహించకండి ప్రభు, తమ ఆజ్ఞలు ఎంత కఠోరములైనా సరే నెరవేర్చడానికి ఈ ప్రధాని సంసిద్ధుడై ఉన్నాడు అని మంత్రి తిరిగి నన్ను హెచ్చరించాడు. నేనిక నా మనసులోని విషయాన్ని అతని దగ్గర దాచలేదు. ప్రధాని, ఇంకా సందేహిస్తున్నారా ప్రభు? నీ దగ్గర సందేహించవలసిన పనిలేదు. కానీ ఇది నా ఆంతరంగిక విషయం, పరమ రహస్యంగా మీరు ఉంచవలసింది. ఈ వృద్ధమంత్రిని అనుమానిస్తున్నారా ప్రభు? మీ తండ్రి గారికి, మీ తాతగారికి కూడా నేనే మంత్రిని. ఈ మార్తాండ సామ్రాజ్యపు ప్రధాని పదవిలో నా తల నెరిసింది. ఈ ప్రభువుల సేవల్లో నా నడుం వంగింది. 90కి 2 తక్కువ వయసులో ఈ అమరసింగు అనుమానాస్పదుడు కాలేడు ప్రభు. అనుమానమని కాదు మంత్రి, ఎక్కువ జాగ్రత్త కోసం చెబుతున్నాను. నిస్సందేహంగా చెప్పండి, క్షణాల మీద కార్యాన్ని సాధించి తీరతాను. ఆ కార్యమేమిటో తెలిసిన తర్వాత కూడా ఇలాగే మాట్లాడతారా? ఇంకా సందేహమా ప్రభు? లేదు, కానీ నా మనస్సు ఎప్పుడూ చలించలేదు. అది ఎవరికి తెలియని విషయం. మార్తాండ ప్రభువుల నైతిక బలము, ధర్మ విచక్షణ దేశ దేశాల ప్రాకి అఖండ విఖ్యాతిని సంపాదించింది కదా. కాని ఇప్పుడు నా మనసు చలించింది. ఒక అద్భుత లావణ్యవతిని చూశాను. ఆమె జగదేక సుందరి, రంభ, తిలోత్తమాది గంధర్వ కాంతాలను తలదన్నగల మేటి అందగత్తే. నా మాటలు వింటుండగా ప్రధాని ముఖభావాలు కనిపెట్టాను. మార్పు కనిపించింది. అయినా అంతవరకు వచ్చాక నేను వెనుకంజ వేయలేదు. ఆ జగన్మోహిని పొందు కూడక నేను బ్రతకడం అనవసరమని నిశ్చయించుకున్నాను. నీ ప్రభువు బ్రతకాలన్న కోరిక లేకుంటే అంత మాట అనకండి మహారాజా అని మంత్రి బాధపడుతూ అన్నట్లు నేను కనిపెట్టాను. మీ మనసును ఆపరించిన ఆ సుందరి ఎవరు ప్రభు? మునికన్య, మంజులాదేవి. మునికన్య? ప్రధాని స్తంభీకృతుడయ్యాడు. అతని ముఖం వెలవెలబోయింది. నోట మాట రాలేదు. అందుకే ముందుగా హెచ్చరించాను. నా కోరిక తెలిసిన తర్వాత కూడా నీ మాటలు నిలబడతాయా అని. నువ్వు అభయమిచ్చిన తర్వాతనే నా మనసు వెలుగుచ్చాను. ప్రభు,
ఆ దేవుని గురించి మనసులోనన్నా తమరు అటువంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. ఆ మందార ముఖీ తీరాన నిశ్చల సమాధినిష్టలో ఉన్న పూజ్యురాల్ని తమరు కామించడం అధర్మం, అక్రమం. ఆ దేవి కేవలం జగదాంబ అని సర్వ ప్రజలు చేతులెత్తి మొక్కుతుంటే మీరామె పొందుకోరడం పాపహేతువు, నాశన కారణం. మంత్రి, తమరు నాకెటువంటి శిక్ష విధించినా ధర్మమును వ్యతిరేకించలేను. ప్రభువుల పాపచింతనను ఖండించి తీరతాను. మంత్రి, అంతకంటే నా శిరస్సునే ఖండించు. నాకు పరమ సంతోషంగా ఉంటుంది. నా ఆజ్ఞ ఎంత కఠోరమైనా నెరవేరుస్తానని మాటిచ్చి నీ వంటి విశ్వాసపాత్రుడు లేడని డాంబికాలు పలికి. ప్రభు, కామాతురులై తొందరపడి మాట్లాడకండి. అమరసింగు శరీరం కోసి చూస్తే ప్రతి రక్త బిందువులోనూ విశ్వాసమే గోచరిస్తోంది. ప్రతి అణువులోనూ స్వామి భక్తినే మీరు చూస్తారు. అందుకు ఫలితమిదేనా? నా కోరికను వదులుకోమని చెప్పడమా? అదిని తమ మేలు కోరి జగన్మాత వంటి ఒక యోగిని కామించి మీరు ప్రజాకంటకులు కావడం నేను అంగీకరించలేను. మీ కోరిక మీ కీర్తిని, మీ కుటుంబ గౌరవ ప్రతిష్టలను నాశనం చేస్తే నేను సహించలేను. అంతేగాక ఆ మహా తపస్వినికి శీలభంగం సాగని కార్యం. ఈ విషయం తెలుసుకుంటే మహారాణి మనసంత క్షోభిస్తుంది. ప్రజలు ఏమంటారు? ఎవరికీ తెలియకుండా ఉంటుందని నీకు చెప్పాను. గంపంత కన్నుతో సర్వసాక్షిగా ఉన్న భగవంతుణ్ణి ఎవరు మోసం చేయగలరు? పూజ్యురాలు పరమ యోగిని పలకరించినా పలకని పవిత్ర మూర్తి దర్శన మాత్రంతో సర్వ పాపాలు పటాపంచలవుతాయి. చెయ్యెత్తి మొక్కవలసిన జగదాంబను కామించడమా? అందుకామె ఆగ్రహించి ఒక్క శాపవాక్కు పలికిందంటే సర్వలోకాలు భస్మీపట్లం కావా ప్రభు? ఇంతటితోనైనా మీ మనసు చేసిన పాపానికి పశ్చాత్తాపమును పొంది లెంపలు వేసుకోండి. ఏయ్ అమర్సింగు, ఎవరితో మాట్లాడుతున్నావో మరిచిపోయావా? నీ అసమర్థతను కప్పిపుచ్చడానికి పలికే నీ పలుకులేవి నా దగ్గర సాగవు. ఆ సుందరిని నాకు కూర్చమని ఆజ్ఞాపిస్తున్నాను. ఏమంటావ్? ప్రధాని పలకలేదు. ఆలోచనకు అవకాశం లేదు. ఇన్ని సైనిక బలాలను, ఇందరు మహావీరులను కలిగుండి ఒక అబలను వశం చేసుకోలేనా? ఆ దివ్య తేజోమూర్తి ముందు ఏ బలాలు నిలవలేవు. ఆ దేవి కన్ను విప్పిందంటే లోకాలే మండిపోతాయి. అయితే నా కోరిక తీర్చడం నీ వల్ల కాదా? ప్రధాని బదులు చెప్పలేక గజగజ వణికిపోతున్నాడు. సరే, నా వల్ల ఇతరులకి ఇంత కష్టమెందుకు? నా కోరికతో నా అంతట నేనే చావడం మంచిది అని నేను వెంటనే నా కరవాలాన్ని దూసి నా కంఠంనే పొడుచుకోవడానికి ఉద్యుక్తుణ్ణి కాగా, ప్రభు అంటూ ప్రధాని నా చెయ్యి పట్టుకున్నాడు. రెప్పపాటు తప్పింది. కానీ లేకుంటే ఆనాడు ఆ క్షణంలో నేను ఆత్మహత్య వల్ల ఈ లోకాన్ని వదిలి ఉందును. దిగంబరిగా ఉన్న మార్తాండ మహారాజు అంతవరకు చెప్పిన అతని స్వీయ చరిత్రను విని మదనసేన మహారాజు విభ్రాంతుడయ్యాడు. స్వామి, ఆ తర్వాత ఏమైంది? మీ ప్రధాని మిమ్మల్ని ఆత్మహత్యాకారి నుంచి వారించాడు అని మదనసేన మహారాజు అడిగిన మీదట దిగంబరి తిరిగి చెబుతున్నాడు. ప్రధాని నా చేతిలోని కరవాలాన్ని ఊడలక్కుని, ప్రభు, తమరు సర్వజ్ఞులై ఉండి ఒక స్త్రీని అనుభవించలేనందుకు ఆత్మహత్య చేసుకుంటారా? ఆ మాటలు చెప్పకు అని నేను తీక్షణంగా అన్నాను. మీ ఆత్మహత్యను నేను జరగనిస్తానని భావించారా? ఇప్పుడంటే వారించగలవు. నా ప్రాణం నా అధీనం. నేను ఎప్పుడైనా ఆ పని చేయగలను. మనసులో ఒక తీరని కోరిక పెట్టుకుని దానితో కుళ్ళి కృషించడం కంటే చావు చాలా నయం. సత్యాన్ని కడుపులో దాచుకుని పైకి ఘరానాగా నటించడం నా ప్రకృతికి విరుద్ధం కాబట్టి ఇంత జరిగింది. లేకుంటే నీకు కూడా తెలపకుండా నా ప్రయత్నం నేనే చేసుకుని అందుకు ఫలితం చావో బ్రతుకో నా అంతటా నేనే తేల్చుకునేవాణ్ణి. కనుక మంత్రి, నా కోరికను నువ్వు నెరవేర్చలేకపోయినందుకు నేను విచారపడ్డం లేదు. కానీ నా చావుకు అడ్డు తగలడం అవివేకమంటాను. ఆ పని నువ్వు చేయలేవు. ప్రభు, మీరు లేని ఈ లోకం నూరేళ్లకు దగ్గరైన వాణ్ణి నాకు మాత్రం ఎందుకు? నాకు ఒక్కరోజు గడువిప్పించండి. మీ కోరిక తీర్చడానికి నా సర్వశక్తులు వినియోగిస్తాను. ఫలితాలు భగవంతుడికే వదిలి నా ప్రభు కోరిక తీర్చమని ఆ దేవిని వేడుకుంటాను. శభాష్ మంత్రి, ఇప్పుడు నీ స్వామి భక్తి, నీ విశ్వాసం వెల్లడవుతున్నాయి. ఈ విపరీత పరిస్థితి ఎందుకొచ్చిందో కానియండి. మీరు మాత్రం నా ప్రయత్న ఫలితం తెలుసుకునే వరకు తొందరపడకూడదు. ఆత్మహత్యా ప్రయత్నం చేయకూడదు అని ప్రధాని నిర్ణయించిన ప్రకారం చేయడానికి నేనును అంగీకరించాను. అప్పటికి ప్రధాని నన్ను వదిలి వెళ్ళిపోయాడు. ఒకరోజు గడువంటే నాకొక యుగంలా ఉంది. ఆ లావణ్యవతిపై ఉండే కోరిక, ఆ యవ్వన సుందరిపై నిలిచిన మోహం నన్ను 1000 రంపాలతో కోస్తుంటే నేనెలా బ్రతుకుతాను? చావు కూడా ఒకరోజు గడువు కావలసి వచ్చింది. ఏమో, గడువానంతరం ప్రధాని వల్ల నా కోరిక సాఫల్యం కాకూడదా? యోగిని నా పొందుకు అంగీకరించకూడదా అని నాలో నేను తర్క విత్కరములు చేసుకుంటూ గడువు కాలం గడపాలని చూశాను. కానీ సాధ్యం కాలేదు. ప్రధాని చేసే ప్రయత్నాలు స్వయంగా పరిశీలించడానికి ప్రచ్ఛన్నంగా బయలుదేరాను. కట్టెలు కొట్టుకునే ముసలివాడి వేషాన్ని ధరించి అతని జాడలు గమనించడానికి అతని మందిరం చుట్టూ తిరగడం మొదలుపెట్టాను.
కానీ ప్రధాని వెలుపలకే రాకుండా ఇంట్లోనే ఉండిపోవడం తెలుసుకుని ఆశ్చర్యపడ్డాను. నన్ను మోసం చేయడానికి ఆ ఏర్పాటు చేశాడనిపించింది. లేకుంటే మంజులాదేవిని నాకు కూర్చే నిమిత్తం తన సర్వశక్తులు వినియోగిస్తానని నాకు మాటిచ్చి తన ఇంట్లో తను చల్లగా పడుకుంటే ఏమైనట్లా అని నాలో నేను ఆగ్రహావేశుణ్ణవుతున్నాను. ఏమైనా గడువు కాలం తీరే వరకు నేను సహనం వహించి ఉండాలి కదా. ఆ ఉదయం దాటింది. మధ్యాహ్నమైంది. సాయంకాలం సమీపించింది. రాత్రి వరకు నేను చుట్టుపక్కలనే ప్రచ్ఛన్నంగా ఉండి కనిపెడుతున్నాను. ప్రధాని ఇల్లు వదిలి యువతలకు రాలేదు. మిగిలిందల్లా ఒక్క రాత్రి. అది కూడా గడిచిందంటే ప్రధాని చేసింది పూర్తి మోసమని తేలిపోతుంది. అందుకే నేను సహనం వహించున్నాను. కానీ నేననుకున్నట్లు జరగలేదు. ఆ రాత్రి 10 గంటలకు పైన ప్రధాని మెల్లిగా తన మందిరంలో నుంచి యువతలకు రావడము దూరాన్నించి నేను కనిపెట్టాను. అతనొకసారి అన్ని వైపులా పరకాయించి పాదచారిగా బయలుదేరాడు. మందారముఖి వైపుకే దారి తీయడం కనిపెట్టి అతడు నన్ను మోసం చేయబోవడం లేదని తెలుసుకున్నాను. క్రమంగా నేను అతనికి తెలియకుండా అతన్ని అనుసరించాను. క్రమంగా మరికొంతసేపటికి అతను ముందు నేను వెనుక మందారముఖిని చేరాం. మంత్రి ఏం చెయ్యబోతున్నాడా అని నేను హృదయ వేగంతో ఒక పొదచాటున నక్కుండి గమనిస్తున్నాను. అంతవరకు గాఢాంధకారంతో నిండిన అరణ్య ప్రాంతంలో మేమా నది ఒడ్డుకు రాగానే అక్కడి ఆశ్రమ ప్రాంతమంతా దివ్య జ్యోతిర్మయంగా కనిపించింది. ఆశ్రమం ముందు నిమిలిత నేత్రాలతో నిశ్చల సమాధిలో ఉన్న ఆ మోహిని అవతారమును సమీపించాడు మంత్రి. నేనా దివ్యసుందర రూపాన్ని చూడడం అది రెండోసారి కదా. మొదటిసారి చూసినప్పటికంటే కూడా ఆమె 1000 రెట్లు అధిక శోభాయమానంగా అమిత ఆకర్షణీయంగా కనబడుతుండడం వల్ల నా మనసు ఉండబట్టడం లేదు. ఆ వెంటనే దగ్గరకు పరిగెత్తి ఆ యవ్వనాంగిని బిగియారా కోగిలించాలన్నంత వేగిరపాటు కలిగింది. కాని ఆ పని కార్యహానికి కారణం కావచ్చునన్న భయం వల్ల నా సర్వశక్తులు ప్రయోగించి కలిగిన ఉద్రేకాన్ని అణుచుకుంటున్నాను. ఆ ముఖం చుట్టూ ఆవరించిన ఆ దివ్య కాంతులేమిటో, ఆ గంభీరత ఏమిటో నాకు అర్థం కావడం లేదు. కామాంధుండై ఉన్న నాకు ఈ ప్రపంచమే తెలియనప్పుడు ఇతర విషయాలెలా తెలుస్తాయి? చేరువలో మందారముఖి చేసే మర్మర ధ్వనులు కాని, పరిసర అరణ్యంలో అప్పుడప్పుడు గర్జిస్తున్న సింహ గర్జనలు కాని ఆ దీక్షావ్రతురాలి ఏకాగ్రతకు భంగం కలిగించలేకపోతున్నాయి. ప్రధాని భయభక్తులతో ఆమెకెదురుగా వెళ్లి నిల్చున్నాడు. అంతవరకు అతని ధైర్యానికి నేను మెచ్చుకున్నాను. కాని అంతవరకు ఏ నరమాతృడితోనూ పన్నెత్తి పలకని ఆ మునికన్య మంత్రితో మాత్రం ఎందుకు మాట్లాడుతుంది? పిచ్చివాడు. తెలుసుండి వృధా ప్రయత్నానికి దిగాడు. నలుగురు యోధులను గాని ఒక రథాన్ని గాని తీసుకొచ్చి ఆమెను బంధించి నా మందిరం చేరిస్తే తీరిపోయేదానికి ప్రయోజనం లేని పని చేస్తున్నాడు ప్రధాని అని నాలో నేననుకున్నాను. అయినా సహనాన్ని చిక్కబట్టుకుని వేచున్నాను. ఆమెకెదురై నిలిచిన ప్రధాని చేతులు జోడించి, దేవి, అమృతమూర్తి, కార్యార్థినై వచ్చిన ఈ దీనుణ్ణి కనికరించమ్మా అని ప్రార్థనకు ఉపక్రమించాడు. సంగీతానికి చింతకేలు రాలతాయా? ఆ మాదిరిగా అంతకు ముందు ఎందరో ఆమెను ప్రార్థించుంటారు. ఎవరితోనూ ఎన్నడూ పలకనిది ఈనాడు మంత్రితో మాత్రం ఎందుకు పలుకుతుంది? నువ్వు ఏ జగజ్జననివో, ఏ దేవతామూర్తివో నిశ్చల సమాధిలో ఉన్నావు. అంతరాయం కలిగించానని ఆగ్రహించక ఒక్కసారి కళ్ళు విప్పి నీ కరుణను నాపై ప్రసరింపజేయమ్మా. నీలాంటి తల్లులు స్వార్థరహితులై లోక కళ్యాణం కోసమే పోటుపడుతుంటారు. నేనును నా స్వకార్యం నిమిత్తం నిన్ను ప్రార్థించడం లేదు. నువ్వు కనికరించకపోతే నువ్వు నిలిచిన ఈ రాజ్యానికి రాజు లేకుండా పోతాడు. ప్రజల సుఖములు ప్రభువుల మీదనే కదా ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఈ రాజ్యానికి రాజును నువ్వు ప్రసాదించాలి. ఈ సామ్రాజ్యం యొక్క భవిష్యత్తు నీ అనుగ్రహం మీదనే ఆధారపడుంది అని ప్రధాని ఎన్నో రీతులుగా మొరపెట్టుకున్నాడు. కాని ఆ దేవి అతని మొరలు వినలేదు, కన్ను విప్పలేదు, నోరు విప్పి మాట్లాడలేదు. ప్రార్థనలతో తెల్లవారనే ఉన్నదే కాని దేవిలో ఎటువంటి చలనము కలగలేదు. మంత్రి మీద, ఆ దేవి మీద కూడా నాకు అపరిమితమైన ఆగ్రహం కలిగింది. తక్షణం ముందుకురికి మంత్రి సాయంతో ఆ మదవతిని పట్టి ఎగురెత్తుకుపోవాలని ఆలోచించాను. కాని ఇక కొద్ది గడియలే వ్యవధుంది. గడువులోగా తొందరపడ్డానని మంత్రి చేత మాట పడ్డం దేనికని మళ్లీ తమాయించుకుని ఆ పొదమాటున అదే ప్రకారం నక్కున్నాను. 4వ జాము కోడికోత వినిపించింది. మంత్రి చేసిన ప్రయత్నమంతా అరణ్య రోదనైంది. అతని ముఖం ఎర్రబడి రక్తపు కండగా జేవురిస్తోంది. కళ్ళు నిప్పు కణాలై రాలేటట్లున్నాయి. తక్షణం వరలో నుంచి కత్తిని దూశాడు. నేను కంగారు పడ్డాను. ఆ సౌందర్యదేవతని ఈ లోకం నుంచి వేరు చేస్తాడా? ఆ నవమోహనాంగిని తన నిశిత కరవాలానికి ఎరగా చేసి తన మూలంగా నా కోరికను నాశనం చెయ్యాలనా అతని సాహసం? జరగబోయే సాహసాన్ని కళ్ళారా చూస్తూ ఊరుకోవడమా? లేక ముందుకురికి మంత్రి చేతిలోని కరవాలాన్ని ఊడలాగి గడువులోగా మాట తప్పానని నిందపడ్డమా?
నాకేమీ అర్థం కాలేదు. క్షణం ఉపేక్ష చేస్తే ఆ అందాల కుప్ప అపర రంభ కుసుమ సుకుమారి మంత్రి యొక్క కరవాలానికి గురవుతుందేమో. నాకప్పుడు ముందు గొయ్యి వెనక నుయ్యిగా సందిగ్ధావస్థ వచ్చి పడింది. ఒక్కరోజు గడువీయమని మంత్రి కోరాడు. నేను అంగీకరించాను. గడువులోపుగానే నేను కలగజేసుకోవడం ఏర్పాటుకు విరుద్ధమని జరుగుతున్న ఘోరాన్ని కళ్ళారా చూస్తూ ఎలా ఊరుకోవాలి అని అంతవరకు చెప్పిన దిగంబరి కంఠం అంతలో ఎందుకో శోకంతో పూడుకుని పోయింది. అతను వెంటనే మాట్లాడలేకపోయాడు. అయ్యో మహారాజా, అప్పటి నా స్థితిని గురించి ఏమని చెప్పను? అటువంటి ప్రభుభక్తి పరాయణుడు, స్వామి కార్య తత్పరుడు, అంతటి బుద్ధిమంతుడు నాకు ఎన్ని జన్మలెత్తితే దొరుకుతాడు? నేను అభాగ్యుణ్ణి, అవివేకిని కనుకనే ప్రాణతుల్యుడైన ప్రధానిని ప్రమాదానికి గురిచేశాను. అటువంటి వయోవృద్ధుణ్ణి, బుద్ధిశాలిని ఒక దుష్టకార్యానికి నియోగించి పాపం కట్టుకున్నాను. ఆ మునికన్య మూసిన కళ్ళు విప్పకుండా మహాశిల్పి ఎవరో చిత్రించిన సౌందర్యోపేతమైన కల్పనా చిత్రంలాగున, పోతపోసిన బంగారు చిత్రంలాగున తపోనిష్ఠులో ఉండగా ఆ ప్రధాని ఆ రూపదేవతను ఎన్నో విధాల ప్రార్థించాడు, మొక్కాడు. కాని ఆవిడ కళ్ళు విప్పి చూడలేదు, నోరెత్తి పలకలేదు. అందుకు ప్రధాని విసిగి వరలో నుంచి కత్తి దూసేటప్పటికీ పొంచి ఉండి తిలకిస్తున్న నాకు ఒళ్ళు జలదరించింది. రొట్టుపాటు కలిగింది. ముచ్చెమట్లు పోశాయి. పొదమాట నుంచి ఒక్క గంతలో ముందుకురికాను. కాని అప్పటికే కార్యం మించిపోయింది. తళతళా మెరుస్తున్న కత్తి పట్టేలోపుగానే కార్యం మించిపోయింది. నేను తలచిన దానికి విరుద్ధంగా జరిగింది. చిమ్మున గొట్టంలోంచి చిమ్ముతున్నట్లుండే ఆ రక్త ప్రవాహం చూసేటప్పటికీ నా కళ్ళు మూతలు పడ్డాయి. కాళ్ళు చేతులు గజగజ వణికిపోయాయి. ప్రధాని శరీరం అక్కడే ఆ దేవి పద సాన్నిధ్యంలోనే కూలిపోయింది. నేనును అక్కడే కూలబడ్డాను. అప్పటికూడా ఆ సౌందర్య దేవతలో చలనం కలగలేదు. మునికన్యను వధిస్తాడనుకున్న ప్రధాని తనను తానే హత్య చేసుకుని ప్రాణాలు పోగొట్టుకున్నాడు. తన ప్రయత్నాలన్నీ వృధా కావడం వల్ల అపజయంతో నా ముఖం చూడలేక అతను అటువంటి సాహసం చేశాడని నేను ఊహించుకున్నాను. ఇంతకు నేను మహాపాపిని. నా కామానికి మంత్రిని బలిచ్చాను. అయినా మునికన్య చలించలేదు. నాకు అపరిమితమైన ఆవేశం కలిగింది. ఒక్క వేటుతో ఆ మునికన్య శిరస్సు ఖండించాలన్న తలంపుతో కత్తినెత్తాను. ఓసి, మానవ రూపంలో ఉన్న రాక్షసి, నువ్వు సౌందర్యాది దేవతవని ఆశించినందుకు ఎంత పనిచేశావు? నా కోరిక తీర్చని నీ అందం ఇక ఈ భూమి మీద లేకుండా చేస్తాను. నీ కంఠాన్నిప్పుడే రెండుగా నరుకుతాను చూడు అని నేను తక్షణం కత్తిని ఆ మునికన్య మీదకి విసరబోతుండగా, పిచ్చివాడా ఆగు అన్న మాటలు ఆ మునికన్య ముఖంలోంచే వెలువడ్డాయి. నేను విభ్రాంతుణ్ణయ్యాను. ఎత్తిన కత్తిని దించాను. ఆమె కళ్ళు విప్పింది. ఆ పరిసర ప్రాంతమంతా మరింత కాంతివంతమైంది. నేను నోట మాటలేక విస్తుపోయి చూస్తున్న సమయంలో జగన్మోహిని వలె ఉన్న ఆ మునికన్య మళ్ళీ అంది, మహా మేధావి, అఖండ ప్రజ్ఞావంతుడు అయిన మంత్రిని చేతులారా పోగొట్టుకున్నావా? అంతా నీ మూలంగానే జరిగింది. నువ్వే బాజురాలివి అన్నాను నేను కంపించే గొంతుకతో. అయితే నన్ను కూడా వధించు అందా మునికన్య నవ్వుతూనే. తప్పకుండా అంతే చేస్తాను. నా కోరిక నిరాకరించడమే కాకుండా నా మంత్రిని నీ పొట్టన పెట్టుకున్నావు. నిన్ను వదిలిపెడతాననుకున్నావా? అయితే దేనికి ఆలస్యం అంది మునికన్య. కాని కత్తిని పట్టున్న నా చేతులు పైకి లేవలేదు. ఎంతైనా ప్రయత్నించాను. ప్రయోజనం లేకపోయింది. పిచ్చివాడా, వృధాగా శ్రమ పడకు. నువ్వెవరు? నీకు నా వల్ల కాగల కార్యమేమిటో చెప్పు అని మునికన్య అన్నందువల్ల నాకు మళ్ళీ ఆశ పుట్టింది. ఆ జగదేక సుందరికి నాపై అనుగ్రహం కలిగిందేమనుకున్నాను. నా కోరిక నీకు తెలిసే ఉంటుందనుకున్నాను. అయినా అడుగుతున్నావు కనుక మొకమాటం వదిలి చెబుతున్నాను. నేనీ నగరానికి ప్రభువును. శౌర్య బల పరాక్రమాలతో అనేక విజయాలు పొందిన ధీరుణ్ణి. నీ యొక్క విషయమును ప్రజలందరూ విడ్డూరంగా చెప్పుకుండడం విని నిన్ను చూడాలనొచ్చాను. నీ అద్భుత సౌందర్యానికి ముగ్ధుణ్ణయ్యాను. నీ యవన సౌందర్యాలు అనుభవించకపోతే నేను బ్రతికే నిరర్ధకమనుకున్నాను. కాని అప్పటికప్పుడు నిన్ను పలకరించి నా కోరికను చెప్పగల ధైర్యం నాకు లేకపోయింది. తక్షణం ఇంటికి పోయి నా మంత్రితో సంప్రదించాను. నువ్వొక మహా మహిమాన్వితురాలువని, నిన్ను కామించడం వినాశహేతువని హితో చెప్పాడు. కాని రోగికి పథ్యం సరిపడినట్లు నాకు ప్రధాని మాటలు చెవికెక్కలేదు. నీలాంటి అందగత్తెను అనుభవించకుండా నేను బ్రతకకూడదనుకుని ఆత్మహత్యకు పూనుకున్నాను. మంత్రి నన్ను వారించి తానెంత కష్టమైనా పడి నిన్ను నాకు సమకూరుస్తానని ప్రతిజ్ఞ చేశాడు. దాంతో నాకు మళ్లీ బ్రతుకు మీద కోరిక పుట్టింది. మంత్రి నిన్ను ఎలా వశం చేసుకుని నా కోరిక నెరవేరుస్తాడో తెలుసుకోవాలన్న తలంపుతో ప్రచ్ఛన్నంగా అనుసరించి ఇక్కడికొచ్చాను. జరిగిందంతా గమనించాను. అతను నిన్ను ప్రసన్నురాల్ని చేసుకోవాలని అనేక విధాల ప్రార్థనలు చేశాడు, మొక్కులు పెట్టాడు. కానీ నువ్వు చలించలేదు. నీ మనసు కరగలేదు. అపజయంతో నా ముఖం చూడలేక ఆ మహానుభావుడు నీ పద సమక్షంలోనే ఆత్మహత్య సాహసం చేసి మరణించాడు. ఇటువంటి మహా మేధావి, ఇంతటి సమర్థుడు నాకు జన్మ జన్మలకు మంత్రిగా లభ్యం కాడు.
అని నేను చెప్పిందంతా శాంతంగా విని ఆ మునికన్య ఒక వేడి నిట్టూర్పు విడిచింది. క్షణకాలం కళ్ళు మూసుకుని తిరిగి విప్పింది. మహారాజా, నా రూప సంపదను, నా యవ్వనాన్ని అనుభవించాలని నీకు కోరికగా ఉందా? అయ్యో, ఆ సంగతి తిరిగి చెప్పాలా? నాకు నీపై ఉండే వ్యామోహం వల్లనే కదా ఇంత జరిగింది. నిన్ను అనుభవించడమో, నిన్ను చంపడమో, లేక నేను చావడమో ఏదో ఒకటి జరిగి తీరుతుంది. చనిపోయిన నీ మంత్రిని గురించి నీకు దుఃఖంగా లేదా? ఉండి ఏం చేయగలను? అతను ఏ ఆశయం కోసం తనకు తానుగా బలయ్యాడో దానిని నేనైనా నెరవేర్చుకుంటాను. అది జరగన్నాడు నేనును నా ప్రధానితోనే ఈ లోకాన్ని వదిలిపెడతాను. ఓయి, నువ్వొక ధరాపాలకుడివి, ధర్మాధర్మములు తెలిసిన వాడివి. ఒక స్త్రీ కోసం తుచ్చమైన కామవాంఛలు తీర్చుకునే నిమిత్తం ప్రజ్ఞావంతుడైన మంత్రిని పోగొట్టుకున్నావు. అది చాలక నన్ను చంపడానికి లేక నువ్వు చావడానికి సంసిద్ధమైనందుకు చాలా విచారిస్తున్నాను. అంత జాలిగుండె కలదానవు నా కోరిక తీర్చరాదా? దేవతలకు సైతం లభ్యం కాని నీ అద్భుత సౌందర్యాన్ని నన్ను ఒక్కసారి అనుభవించనీరాదా? నా జన్మ సార్థకం చేయరాదా? పిచ్చివాడా, దానికింత ఆరాటపడుతున్నావు దేనికి? ముందుగా నువ్వే స్వయంగా వచ్చి నన్నడిగితే నీ కోరిక నెరవేరకపోయేదా? హా, అట్లానా? నీ హృదయం అంత విశాలమైందా? అడిగిన వెంటనే నా కోరికను నెరవేర్చగలదానవా? అభ్యంతరం లేదు. రేపు రాత్రి సరిగ్గా 12 గంటలకు నా దగ్గరకొచ్చి కలుసుకో. కానీ ఆ లోపుగా నువ్వొక్క పని చేయవలసింది. ఒక్క పని కాదు, నీ సౌందర్య మధువును గ్రోలే నిమిత్తం, నీ యవ్వనాన్ని అనుభవించే నిమిత్తం 1,00,000 పనులన్నా చేస్తాను. 1,00,000 పనులు అక్కర్లేదు, ఒక్క పని చాలు. దేవి, అదేంటో తక్షణం చెప్పు, నిమిషాల మీద చేస్తాను. ఈ సమీపంలోనే మందారముఖి అనే ఒక జీవనది ఉంది చూడు. ఆ నదిలో నువ్వు వస్త్రహీనంగా దిగంబరుడివై జలకమాడి రావాలి. రేపటి నియమిత కాలంలోపుగా ఆ కార్యాన్ని ఎప్పుడు జరిగించినా జరిగించొచ్చు. ఓస్, అదెంత పని? దానిని పూర్తి చేసుకుని నువ్వు నియమించిన కాలానికే వచ్చేస్తాను. నా కామవాంఛను తీర్చే నిమిత్తం వ్యక్తజీవుడైన ఈ నా మంత్రికి ముందర దహన చర్యలు జరిగించాలి కదా. మంచిది, నీ ఇష్టప్రకారంగానే చెయ్యి. రేపు రాత్రి 12 గంటలకు నా దగ్గరికి రా అని హెచ్చరించిన ఆ మునికని దగ్గర నేను సెలవు తీసుకుని మంత్రి మృతదేహానికి దహన చర్యలు యథావిధిగా నెరవేర్చి అక్కడి నుంచి బయలుదేరాను. మహారాజా, ఆ సుందరి అంత సునాయాసంగా నా కోరిక తీర్చడానికి అంగీకరిస్తుందని కలలో కూడా తలచలేదు. ఆమెకు నాపై కలిగింది అనురాగమో కనికరమో తెలిసింది కాదు. ఏమైనా నా కోరిక నెరవేరగల శుభ సమయం రానే ఉన్నందుకు సంతోషాన్ని పట్టలేకపోయాను. అని అప్పుడు దిగంబరిగా ఉన్న మార్తాండ మహారాజు చెప్పిన దాన్నంతటినీ విని మదనసేన భూపాలుడు, స్వామి, తర్వాత ఏమైంది? మీరు కామించినటువంటి ఆ అద్భుత సౌందర్యవతి అయిన మునికన్యను అనుభవించారా అని అడిగిన దానికి దిగంబరి తిరిగి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు.